హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మసాలా వడని చేసి చూపిస్తున్నాను. అచ్చం బయట కొన్న దానిలాగానే టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సేమ్ మనం బయట తెచ్చుకున్నలానే ఉంటుంది. ఇక్కడ వర్షాలు ఇట్లా స్టార్ట్ అయినాయి కాబట్టి ఒక్కసారి ఇలా చల్లగా సాయంత్రంలో ఒకసారి చేసి వేడివేడిగా మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తీసుకుంటారు ఈ మసాలా వడని. ఇక ప్రాసెస్కి వచ్చేస్తే ఇక్కడ నేను 1.5 కప్పుల వరకు శనగపప్పుని తీసుకొని వీటిని 2 నుంచి 3 సార్లు బాగా కడిగి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఇలా 2 నుంచి 3 సార్లు బాగా కడిగి తీసుకున్నాక ఇక్కడ దీన్ని నేను 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మ్యాక్సిమం 2.5 గంటల పాటు నానబెట్టి తీసుకున్నాను. మీకు టైం లేకుంటే 2 గంటలైనా నానబెట్టి తీసుకోండి. చూడండి, ఇక్కడ 2.5 గంటల తర్వాత నానాక ఇలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు నీళ్ళు అనేవి ఏం లేకుండా బాగా స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి. దానికి ముందే ఇక్కడ ఒక పావు కప్ అంతా నానబెట్టిన పప్పుని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పప్పుని మొత్తం ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మనం తీసి పెట్టుకున్న పప్పుని మళ్ళీ మనం దీన్ని రుబ్బినాక దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పునంతా మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక 5-6 వరకు పచ్చిమిర్చిని తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలాగా బరకగా ఇలా పట్టి తీసుకోవాలి. కొద్దిగా మసాలా వడకి బరకగా ఉంటే బాగుంటుంది. ఇలా పట్టి తీసుకున్న దాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. పప్పుని యాడ్ చేసుకున్నాక ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లి ముక్కల్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక పావు కప్పు కరివేపాకు తరుగు, అలాగే ఒక పావు కప్పు కొత్తిమీర తరుగు, అలాగే ఒక పావు కప్పు పుదీనా తరుగుని వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని, అలాగే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని అలాగే ఒక స్పూన్ వరకు ఉప్పుని వేసుకుంటున్నాను. ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పుని మటుకు. ఇలా వేసుకొని దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ నేను బియ్యం పిండిని వేసుకుంటున్నాను. బియ్యం పిండిని వేయడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి మనకి మసాలా వడ అనేది. ఇది మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి. మనకి క్రిస్పీగా రావాలంటే తప్పకుండా ఇక్కడ మనం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చుక్కలు నీళ్ళు పోయకుండా ఇలాగ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ ముద్దలా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ముద్దని ఇలా చిన్న చిన్న ముద్దలు కట్టి తీసుకోవాలి. ఇలా కట్టి తీసుకున్న ముద్దని ఇలా మనం చేతిలో పెట్టి ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. వడ షేప్లో ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలి. అంత మందంగా కాకుండా అంత సన్నగా కాకుండా ఇలాగ మీడియం థిక్నెస్లో ఇలా ఒత్తి తీసుకోవాలి. ఇలా ఒత్తి తీసుకున్న వడల్ని మీడియం హీట్ ఉన్న ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలాగ వడల్ని ఒకటొకటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా వడలన్నీ వేసుకున్నాక 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాకనే మనం స్పూన్ పెట్టి కలపాలి. ఇలా అన్నీ వేసుకున్నాక 1 నిమిషం పాటు అలానే ఫ్రై అయ్యాక 1 నిమిషం తర్వాత ఇలా గరిటెను పెట్టి మరొక వైపు తిప్పుకోవాలి. ఫ్లేమ్ని మటుకు మీడియం టు లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేసుకోవద్దు. పైన కలర్ వచ్చి లోపల ఉడకదు హై ఫ్లేమ్లో ఉంచుకోవడం వల్ల. ఇలానే ఒక 7 నుంచి 8 నిమిషాల వరకు ఇలానే తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 5-6 నిమిషాలకి ఇలా వస్తుంది. మరో 2 నిమిషాల పాటు వీటిని ఇలానే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇక తీసేసుకోవడమే. చూడండి, 7 నుంచి 8 నిమిషాల తర్వాత ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయ్యాక ఇక్కడ నేను స్ట్రెయిన్ చేసి తీసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో. ఇలా వస్తే సరిపోతుంది. మళ్ళీ మనం చల్లారినాక కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా వస్తే సరిపోతుంది. ఇలా ఆయిల్ నుంచి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చింది కలర్ కూడా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి మీరు కూడా ఇలా సేమ్ స్ట్రీట్ స్టైల్లో మసాలా వడని ఇంట్లో ట్రై చేయండి. నేను చెప్పినట్టు తప్పకుండా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.